ఇద్దరు మనుషుల మధ్య ఒకరు వచ్చిన పానకంలో పుడక అంటారు. అదే ఒక స్కిట్ లో 10 మంది పానకంలో పుడుకులు ఉంటే దాన్ని సుధీర్ స్కిట్ అంటారు. ప్లీజ్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ అలాంగ్ విత్ స్టీవ్. ఎదురుమున్నగా నా తురమ్మిస్త్రత్రో చునమన్నది అర్జున స్టార్ట్ చేసాడు రైడ్. చెప్పాలరా అది గెటప్ సీన్ కాదు, అంటే పెద్ద డ్రామా ఆర్టిస్ట్. ఆయన తీసుకొచ్చి నువ్వు గెటప్ సీన్ అని చెప్పి పెద్ద నేమ్ ఇచ్చేవాడికి. నాగబాబు బుల్లితెరస్ కమలాసన్ అని చెప్పారు. అమీర్పేట్ 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 మైత్రివనం. ఆటో పంచర్ అంటే ఆటో నడుపుకున్నాడు దైత్యుడు అమీర్పేట అంటే. అది కూడా టీమ్ లీడర్ అయ్యండి, అనవసరం వీడికి లైఫ్ ఇచ్చారా? నిన్న ఎవడు జోక్ అడగలేదు, పడుకో. రష్మి తర్వాత అందరు ఉన్నారు బాగా దేహే. చూసాగా ఏం ఉండదు, హైప్ కోసం తప్ప ఏం చేయలేడు. కల్లో కూడా అయిపోయిడికి. ఏమైందిరా సుధీర్? రష్మి కల్లో కొట్టినట్టు వచ్చింది. ఏ కల్లో కొట్టిందిరా? కల్లో అంటే ఈ కల్లో కాదు, కళ్ళు మూసుకుని నాకు వచ్చే కల్లో కొట్టింది. రష్మి నువ్వు బాగా మంచి ఫ్రెండ్స్ రా. ఎప్పటికైనా కల్లో కూడా కొడుతుందా? కల్లాగానే ఉండాలి అవన్నీ. శ్రీమన్మనోహర సురాగిని దివ్యమూర్తే గంధర్వ కిన్నెర సురార్చిత గీత నిండు చంద్రుడు వచ్చి లగరా. రాంప్రసాద్ అబ్బా పడుకునేరా కొంతసేపు. హలో. ఏమైందిరా? యాక్ట్ చేద్దాం అనుకున్నాను. ఈ రోజు ఆడిషన్ ఉంది, నాకు ఎలా ఉంటుంది? బాగుంటది. లేకపోతే లేస్తారా? ఏదో చేయాలి కదా ఆపడానికి, అందుకే లేపా. టీ తాదా కాఫీ తాదా? టీ. నువ్వురా? కాఫీ. అది టీ పెట్టే, ఇది కాఫీ పెట్టే. ఆ బ్రష్ ఏంట్రా నోట్లో? మీ ఊర్లో ఎక్కడ పెట్టుకుంటారు? మొన్న ఏదో సినిమా ఆడిషన్కి వెళ్ళా కదా, ఏమైంది? నేను చేయనని చెప్పారా? ఏ అది హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ అంట. చేయొచ్చుగా, హీరో ఫ్రెండ్ క్యారెక్టర్. రే సుధీర్, చేస్తే గీస్తే హీరో అంతే. డే డైలాగ్ సినిమాలు చెప్తే పెద్ద కమెడీని అయిపోతాను. పిచ్చి పిచ్చి అసలు వేస్తారా? కానీ హీరోలో ఉండరా ఏంటి? ప్లీజ్ ప్లీజ్ అమ్మా అమ్మా అంటే 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 చాలా మార్చొద్దా అంటే ప్లీజ్. అప్పుడప్పుడు నాకు జోకులు వేస్తాడు. మార్చొద్దాం అమ్మా. ఏంటి రాంప్రసాద్ ప్లీజ్, కామెడీకి హద్దుంటా సుధీర్. అంటే నేను హీరోలో ఉన్నా? అరే సుధీర్, రష్మి చెప్పాలి కదా, ఇది ఎక్కువ డాక్టర్ చూపించాలి మళ్ళీ మనం. సరే టిఫిన్ ఏం చేశారు? నేను ఇడ్లీ చేశాను, దోశ చేశాడు. నువ్వేం చేస్తా నాకేం తెలుసు? మెక్డానల్డ్స్ లో నాకు శాండ్విచ్ చెప్పండి. శాండ్విచ్ దేనికిరా? మీరంటే నార్మల్ పీపుల్, మీరు ఏది తిన్నా పర్లా. నేను కాబోయే హీరో అంటారా? డైట్ ఆ గ్లామర్ మెయింటైన్ చేయలేను. ప్లీజ్ అమ్మా ఆంటీ 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 ప్లీజ్ మార్చొద్దండి ప్లీజ్. చాలా మార్చేస్తున్నారు రా చాలా మార్చేస్తాను చూడు. ఎవరు బాధ్యత, ఎవరు చూస్తారు సిట్టు? నేను హీరో పనికిరాడా? అని చెప్పారు ఎప్పటి నుంచో. నాకు అర్థమైందిరా, మీ ఇద్దరు కంటే నేను అందంగా ఉంటాను చెప్పారు మీ కుళ్ళు. ఆంటీ గారా పెట్టండి తీసుకొచ్చి. ప్రతి దానికి మెడిసిన్ దొరుకుతుంది, ఇలాంటి దానికి మెడిసిన్ దొరకదు. రే పెగ్గేస్తారా? ఏది మంది? నేను పెగ్గేస్తారా అన్న, నా దగ్గర మందు ఉంది అనలేదు. హీరోలాగుంటారా? డబ్బులు ఇవ్వచ్చు కదరా. మీరేదో తెచ్చుకోండి, నాకు మట్టికి రెడ్ వైన్ ఇంపోర్టెడ్. రెడ్ వైన్ ఎందుకురా? హీరో కదరా. నాకేం తక్కువరా? సుధీర్ వీళ్ళు మాట్లాడద్దురా, మనసుకి మనమే చూసుకోవాలి, ఎవరు చూడరు. పవన్ కళ్యాణ్ హెయిర్ స్టైల్, షారూక్ ఖాన్ ఫేస్ కట్, ప్రభాస్ బాడీ, మహేష్ బాబు కలర్, ఇంకేం కావాలి? చెప్పాను నీకు ఈ రూమ్ లో ఉన్నాను చెప్పు. ఇలాగే అంటూ ఉండండి, ఏదో ఒక హీరో అవుతాను. క్యూ క్యూ కడతారా నా కోసం? అరే మనం ఫ్రాంక్ గా మాట్లాడుకుందాం. నేను విషయం అడుగుతాను, సీరియస్ గా చెప్పండి. అరే రాంప్రసాద్ చెప్పరా. నీకు నేను ఇష్టం, సీనియర్ ఇష్టం రా? ఏంట్రా క్వశ్చన్? నాకు నువ్వన్నా ఆడని ఇష్టం లేదు, ఎలా చెప్పాలి బయటికి? నేను అదిరా ఫ్రెండ్షిప్ అంటే అదిరా, అని చూసి నేర్చుకోరా. ఇద్దరుడా ఇష్టం లేదని చెప్పాడు ఇద్దరం. సరే సీను నువ్వు చెప్పరా, నీకు నేను ఇష్టమా రాంప్రసాద్ గారు ఇష్టమా? ఎలా అడుగుతారా క్వశ్చన్ నువ్వు?
ఎలా అడుగుతా? ఇద్దరు రెండు కళ్ళని ఎలా చెప్పాలరా నేను? నాకు ఈవెంట్ వేరే వాళ్ళతో చేయమంటే నేను ఎవరిని ఒప్పుకోనరా. నేను రామ్ ప్రసాద్ సీన్ గారు చేస్తాం, ముగ్గురుమే చేస్తాం ఈవెంట్ అని చెప్పి ప్రతిసారి ముగ్గురుగా మాట్లాడతాను రా. అది నా ఫ్రెండ్షిప్ అంటే. అరే చంద్రన్న నువ్వు ఏదో స్కిట్ చేసారంట కదా, దాన్ని డబ్బులు పంపించు. సరేరా, రామ్ ప్రసాద్ ఇష్టమా నేను ఇష్టమా నీకు? అటెందుకు చూస్తున్నారా? ఒరే రష్మిని కనుక్కుందాం, ఎవరిష్టం చెప్పమంటదా అని చెప్పి నాడు చూసారా, ఈలోపు కొడేస్తారే. ఒకటి చెప్తాను ఏనరా, నాకు మీ ముగ్గురు అంటే ప్రాణం రా. ఎంత ప్రాణం అంటే నేను హీరో అయిన తర్వాత కంపల్సరీగా మీకు ఫ్రెండ్ క్యారెక్టర్లు ఇస్తారా? పక్క అసలు ఫిగర్ ఉండాలి, అది ఇంకా రాలేదేంటి? ఇదిరా ఫిగర్ అంటే. ఎక్స్క్యూస్ మీ, మీరంటే నాకు చాలా ఇష్టం. మనం ఇప్పుడు కొంతసేపట్లో కలిసి మాట్లాడుకుందాం. ఈ రోజు రాత్రి నా దగ్గరకు వచ్చి కలుస్తావా? వెయిటింగ్ ఫర్ యూ. ఎందుకు రాదు? ఈరోజు రాత్రికి నీతో మాట్లాడాలి, వచ్చి కలిసి. అంత నచ్చానా? పడుకుని పెట్టి వస్తా, తప్పకుండా వస్తా. వెయిటింగ్ ఫర్ యూ కమ్ సూన్. నా గురించి కూడా వెయిట్ చేస్తారా? పడుకున్నారు, హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. గురు పడుకున్నారు, వెళ్దాం. మందేకి నెదలకి బాగా పడుకున్నారు, ఇదే మంచి టైము. సీను ఎక్కడికి? జాగింగ్ వెళ్తాను రా. కరెక్ట్ టైం లేపారా? నేను జిమ్కి వెళ్ళాలి. ఎక్కడికి అంటే రాత్రి మంజర్ పళ్ళు తెచ్చుకుంటారా? ఆహా, టైం సరి 1 గంట దొరుకుతాయి కదా. అవును. ఏరా ఎడగలుగుతున్నారు? నేను జాగింగ్కి వెళ్తున్నాను రా. నేను జిమ్కి వెళ్తున్నాను రా. నేను మందు తెచ్చుకోవడానికి వెళ్తున్నా. సరే అలా నేను ఎక్కడ ఉంటాను. రావా? లేదురా, నేను కాబోయే హీరోని కదా, మార్నింగ్ వస్తే డాక్ సైకిల్స్ వస్తాయి. గంట సేపు అయిపోయింది జోకే, మీరు ఇంకా అవుతుంటే నాకు నిజంగా ఫీలింగ్ వస్తుంది. ఎవరు లేరు, ఇదే మంచి టైం, ఇదే మాడుకుంటే బెస్ట్ మనం. నువ్వు దేనికి వచ్చావు? వాటర్ అయిపోయింది కదా, అడుగుదామని వచ్చారా? దేనికి వచ్చావు? వీడు యాక్చువల్లీ వాటర్ అయిపోయిందని చెప్పి వచ్చాడు అక్కడికి. బకెట్ తీసుకోకుండా వచ్చాడు. బకెట్ తీసుకుందాం అని చెప్పి వచ్చాను. నువ్వు దేనికి వచ్చావు? అంటే వీడు బకెట్ తెచ్చాడు కదా, దానికి బొక్క పడ్డదని చెప్పడానికి వచ్చా. నువ్వెందుకు వచ్చారా? ఆ కన్నోని బకెట్ ఇది కాదు, వేరేది, అది చెప్పడానికి వచ్చా. సరే వెళ్ళిపోదాం పదండి. పదండి వెళ్ళిపోదాం. పడుకోండి. ఇదే ఫ్రెండ్షిప్? ఒక అమ్మాయి కోసం నన్ను మోసం చేస్తారా మీరు ముగ్గురు? నువ్వేం చేసావు? అంటే నేను మాట్లాడడానికి వెళ్ళా. మేము పాట పాడడానికి వెళ్ళాలి. పిలిస్తే మాట్లాడడానికి వెళ్ళి తప్పే ఉంది. అమ్మాయి పిలిచింది నన్ను, లెటర్ నాకు రాసింది. హలో హలో, మీ ఇద్దరు కదా నన్ను పిలిచింది లెటర్. హలో, మీ ముగ్గురికి కాదు, నాకు రాసింది.
మొహాలు ఇప్పుడు అర్థం చేసుకున్నారా? హీరోరా, నాకు రాసిద్ది, మీకెంత రాసిద్దిరా? ఇప్పుడు మన స్కిట్ మనమే చూసుకోవాలరా. అందరూ మూసారు టీవీ. పిచ్చి పిచ్చి అడగలు ఆడతారా? అమ్మాయిలు నాకు పడతారా? మీకు కాదు. అమ్మాయి అడుగుతుందా? వీడికి లెటర్ రాసావు నువ్వు? అయ్యో లేదండి. ఆడికి రాలేదండి. నాకు లేదే. వీడికి నువ్వు చూసుకో వద్దాం. మీకు కుళ్ళురా అమ్మాయిని పడిపోద్దని. ఆడువారం వాళ్ళకి అద్దాలు వేర్లేని పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో చెప్పారు. అవునంటే కాదనిలే, కాదంటే అమ్మాయికి నేనంటే ప్రాణం రా. ముందు నాకన్నది కదా కాదని. ఆడేమనుకోవాలరా? ఆడేమనుకోవాలి, నేనేమనుకోవాలి? ఈ నెల కదరా రే. హీరో మీద చెయ్యేస్తే ఎలా ఉంటుందో తెలుసుగా? అరే నేను రూమ్ మారిపోతున్నాను రా. అరే నిజం చెప్పరా, నేను హీరోలో ఉన్నా? కొట్టుకో, నేను నువ్వే కొట్టుకో సీను. ఇంకోసారి చెప్పరా. నేను హీరోలో ఉన్నా? చెప్పు చెప్పు. కొట్టు నన్ను, కొట్టు 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 కొట్టు. నాకు అర్థమైంది. కొట్టు కొట్టు. రోజా గారు ఏం లేదు రష్మి, మందులు పడితే సరిపోతుంది. మీ ఫ్రెండ్షిప్ వట్టే ఫ్రెండ్షిప్ కదా, అసలు ఏదైనా కూడా మొత్తం సింగపూర్ లో జరిగింది అట్లే స్కిట్ గా చేసేసారు. అసలు ఎంత న్యాచురల్ గా ఉంది పర్ఫార్మెన్స్. నేను ఉండిపోయాను, ఎయిర్పోర్ట్ ఉండిపోయాను మేడం, సింగపూర్ వెళ్ళా నేను. నేను హైదరాబాద్ ఉండిపోయాను రాదో. నా పాస్పోర్టే లేదు, నేను ఎలా వెళ్తాను? బాగుంది. నాగ్ బాబు సార్, నువ్వు హీరో అవుతావు. ముగ్గురులో అయ్యే కెపాసిటీ ఒకటిగా ఉంది. సుధీర్ సార్ నువ్వు అవుతావు హీరో. థ్యాంక్ యూ సార్. నా డబ్బులతో, నాకు స్కిట్కి వచ్చే డబ్బులతో వాడికి నేను హీరో చేస్తాను. నేను అడిగి ఫ్రీగా స్క్రిప్ట్ రాస్తాను. నువ్వేం చేస్తావు సన్నీ? ఆడు చేసిన సినిమా నేను ఒక్కనే చూస్తా మేడం. బాగుంది, గుడ్. థ్యాంక్ యూ సార్.